దశాబ్ద ఉత్సవాల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచినీళ్ల వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లను చేసింది. మేడ్చల్ జిల్లా టపిల్పూర్లో ఏర్పాటు చేసిన మంచినీళ్ల వేడుకకు కార్మికోపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. నీటి ప్రాధాన్యం వివరిస్తూ ఒక్కబొట్టు కూడా అవతో చేయమని స్థానిక సర్పంచ్ ప్రతిజ్ఞ చేశారు. ఒకప్పుడు తాగునీటిని దూర ప్రాంతాల నుంచి బిందెల్లో తెచ్చుకునేవారమని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మిషన్ భగీరథతో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. బాధలుండే కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక మిషన్ భగీరథ మంచిగా ప్లాన్ చేసి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆలోచన చేసి ఇంటింటికి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తా అని చెప్పి శపథం చేసి అదే మాదిరిగా 3 ఏళ్ల లోపలనే ఒక ఇంజనీర్ అవుతారు వ్యక్తి పర్ఫెక్ట్ మిషన్ భగీరథ అదే మాదిరిగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసి ప్రపంచంలోని ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే అది మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా